ఈ భాషా భేదాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆత్మకు చెందినవి కావు, పరమాత్మకు చెందినవి కావు. ఇవి కేవలం రాజకీయములు. మనం కొన్ని విషయాలు ముందు తెలుసుకునవలసి ఉన్నది. ఒకటి, తిరుప్పావై అనే గ్రంథం ఏదైతే ఉన్నదో ఇది తమిళ భాషలో ఉన్నది. తమిళ భాషలో షందామిళ్, షమ్ అంటే అందమైన, తమిళములో ఉన్నది. అయితే తమిళంలో ఉంటే తెలుగువారు ఎందుకు ఆచరించాలి, కన్నడిగులు ఎందుకు ఆచరించాలి, మరి కేరళీయులు ఎందుకు ఆచరించాలి? ఉత్తర దేశంలో ఎక్కువగా లేదు ఇది. అంటే త్యాగరాజుల వారి కీర్తనలను అరవవారు ఎందుకు ఆదరించాలి? కాబట్టి భాషా భేదాలను గురించి ఆలోచించకుండా దాంట్లో ఉన్న పరమార్థాన్ని గురించి ఆలోచించినప్పుడు ఏ భాష అయినా కానీ ఒక ఉత్తమమైన సాహిత్యాన్ని మనకు అందిస్తున్నప్పుడు దాన్ని తీసుకోవటం ఉపాధేయం అవుతుంది.